సున్నిపిండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో మెయిన్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్, ఎక్కువ ఆర్డర్స్ పోయిన ప్రోడక్ట్ ఈ సున్నిపిండి. మన దగ్గర ఈ సున్నిపిండి అయితే అన్నిటికన్నా కూడా ఎక్కువ ఆర్డర్స్ వెళ్ళాయి అండ్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నచ్చి మళ్ళీ రీఆర్డర్స్ కూడా పెట్టుకున్నారు ఈ సున్నిపిండి. ఎందుకు ఈ సున్నిపిండి అంత ఫేమస్ మన స్టోర్లో, ఎందుకు ఈ ప్రోడక్ట్ అంత బాగా అందరికీ నచ్చింది అని అంటే, ఈ సున్నిపిండిలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి. ఈ సున్నిపిండిలో అయితే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. మన దగ్గర ముందు ఆడిచిన సున్నిపిండి అయితే అయిపోతుందండి, ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అందుకని మళ్ళీ కొత్తగా ఆడిద్దామని చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలెక్ట్ చేసి తీసుకొని వచ్చాము. ఆడిచ్చే ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిద్దాము, సున్నిపిండిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము అని చెప్పి మీకు వీడియోలో డీటెయిల్గా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. లెట్స్ సీ ఈ సున్నిపిండిలో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామని చూపిస్తాను. ఈ సున్నిపిండిలో అయితే మనం టోటల్గా 32 ఇంగ్రీడియంట్స్ వేసి ఈ సున్నిపిండి మనం ఆడిస్తాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామంటే ఫస్ట్ పచ్చెనగపప్పు. మీకు తెలిసిందే సున్నిపిండిలో పచ్చెనగపప్పు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత బావంచాలు అండ్ నెక్స్ట్ ఇవేంటి అంటే ఉసిరి, ఆమ్లా, డ్రై ఆమ్లా ఎండబెడితే ఇట్లా వచ్చాయి. అండ్ నెక్స్ట్ హైబిస్కస్, దాసాన్ పువ్వు. చాలామంది దాసాన్ పువ్వుని హెయిర్లోనే కదా వాడతారు, సున్నిపిండిలో కూడా యూస్ చేస్తారని అడుగుతున్నారండి. లేదండి, సున్నిపిండిలో కూడా యూస్ చేస్తారు. ఈ దాసాన్ పువ్వు వాడడం వల్ల ఏంటి అంటే స్కిన్ పైన ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ ఫేస్ కూడా చాలా స్మూత్ వస్తుంది. అండ్ బాదం పప్పు అండ్ నెక్స్ట్ వచ్చి ఖర్జూరాలు అండ్ నెక్స్ట్ ఇది వచ్చి వస. మన ఫేస్ పైన ఎలాంటి పింపుల్స్ ఉన్నా ర్యాషెస్ ఉన్నా తగ్గడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి వస. అండ్ నెక్స్ట్ తుంగగడ్డలు అండ్ ఇది వచ్చి డ్రై లెమను, ఎండబెట్ట నిమ్మకాయలు మన. అండ్ ఇది వచ్చి ఎర్రకందిపప్పు అండ్ ఇది ఆరెంజ్ పీలు. మేము ఇంట్లోనే ఇది వచ్చి ఆరెంజ్ పీలు. అండ్ మన సున్నిపిండిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చపెసలు. ఈ పచ్చపెసల్ని ఇట్లాగనే ఆడించామండి మేము. ఈ పచ్చపెసల్ని ఆవు నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టి వేయించి ఎండపెట్టి ఆ తర్వాత ఆడిస్తాము. అందుకనే మా సున్నిపిండి ఇంత స్పెషల్. ఇలా ఆడించడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది ఇంకా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఇది ముల్తానీ మట్టి. చాలామంది పొడి తెచ్చి సున్నిపిండిలో వేస్తారు, లేదండి నేను ఎట్లాగే చెక్క ఆడిస్తాను. బయట అనేది మేమేం తెచ్చుకోమని రా మెటీరియల్స్ తెచ్చే నేను ఈ సున్నిపిండి ఆడిస్తాను. పొడిలు తెచ్చి దాంట్లో అయితే ఏం మిక్స్ చేయను. అండ్ ఇది వచ్చి మంజిస్ట, ఫ్రెష్ మంజిస్ట. ఫ్రెష్గా నేనే తెప్పించాము సున్నిపిండి కోసం అని చెప్పి. అండ్ ఇది వచ్చి శంకుపూలు. అండ్ ఇది నాకు పర్సనల్గా ఈ ఇంగ్రీడియంట్ అంటే చాలా ఇష్టము. ఇదేంటి అంటే ఆవారం పువ్వు, తంగేడు పూలు అని కూడా అంటారు కొన్ని దగ్గరలో. మేమైతే తంగేడు పూలు అని అంటాము, బయట ఆన్లైన్లో అంతా ఆవారం పువ్వు అంటారు, మేమైతే తంగేడు పూలు అని అంటాము. మేమైతే తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడంతా ఈ చెట్లేనండి తంగేడు పూలు. మేము కారు ఆపు మరి ఎన్నిసార్లు ఎంత కోసుకున్నాము ఈ తంగేడు పూలు. నిజంగా అసలు మన స్కిన్ పైన పింపుల్స్కి, ట్యాన్కి, పిగ్మెంటేషన్కి అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది తంగేడు పూలు. అండ్ ఇవి వచ్చి మెంతులు. అండ్ నెక్స్ట్ వేపాకు. అండ్ ఇది మట్టివేరు, నేనే మర్చిపోతాను. అండ్ ఇది తులసి ఎండబెట్టాం. అండ్ ఇది పన్నీర్ రోజ్ పెటల్స్, డ్రై పన్నీర్ రోజ్ పెటల్స్. అండ్ లాస్ట్గా బియ్యం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మేము ఈ సున్నిపిండి ఆడిస్తాము. నేను మీకు వీడియోలో చూపించిన ప్రతి ఇంగ్రీడియంట్ మన సున్నిపిండిలో వేస్తామండి. ఎందుకంటే నేను చూపించిన ప్రతి ఇంగ్రీడియంట్ సున్నిపిండిలో వేస్తేనే రిజల్ట్ అనేది బాగా వస్తుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు యూస్ఫుల్ అయితేనే మీరు మా దగ్గర మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు, ఇంకా అందరికి రిఫర్ చేస్తారు. అందుకే నేను ప్రతి ఇంగ్రీడియంట్ వేసి ఈ సున్నిపిండి అయితే ఆడిస్తాను. ఇంకా అదైతే ఏం డౌట్ అవసరం లేదు. అండ్ మీకు కూడా ఈ సున్నిపిండి కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి. అండ్ లాస్ట్గా ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.